దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటంకం స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు. సనక సనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తోంది. స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన అంటే పృష్ఠ భాగాన దక్షిణ దిశ అంటే యమదిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముణ్ణి చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానస్వరూపిణి దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధిశక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం. ఓం శ్రీ గురుదక్షిణమూర్తయే నమః.